వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండల ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి పైన బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కార్నాటి ఎల్లారెడ్డి, మైదుకూరు నియోజకవర్గ కన్వీనర్ మాచినూరు సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు చూపినంత శ్రద్ధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపైన, వాటి కార్యక్రమాలపైన శ్రద్ధ చూపలేదని దువ్వూరు మండల ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి పైన బీజేపీ నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగానే నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అంతేకాకుండా పార్టీ పెద్దల దృష్టి కూడా తీసుకొని వెళ్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్నాటి ఎల్లారెడ్డి స్పష్టం చేశారు. సర్పంచ్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా దానికి సంబంధించిన సమాచారం సరిగా వెళ్ళని కారణంగా అటు సర్పంచ్ గారు బాధ్యత వహించకుండా, అటు మండల అధికారి కూడా బాధ్యత వహించకుండా ఈ కార్యక్రమాన్ని నాన్ సీరియస్గా తీసుకొని వాళ్ళు చేయడం అనేది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర కార్యదర్శిగా నేను చాలా బాధపడుతున్నాను. దీన్ని చాలా పవిత్రంగా తీసుకొని మోడీ గారు ప్రజలకు విషయాలు తెలియజేయాలి, వాళ్ళకు మంచి అవకాశాలు లభించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ప్రజలకు విషయాలు తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇందులో రాజకీయ ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలకు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దీన్ని కూడా తెలియజేయకుండా కేవలం నాన్ సీరియస్గా తీసుకోకపోతే వచ్చే విషఫలితాలు చాలా ఉంటాయి. చాలా బాధాకరమైన విషయము. దీనికి మండల అధికారులు, మండల ఎంపీడీఓ గారు కూడా ఆలోచన చేసి దాన్ని ఇక ముందైనా సరే సరైన పద్ధతిలో మానిటరింగ్ చేసే పద్ధతిలో ఆలోచించాల్సిందిగా మేము చెప్తున్నాము. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి, మా పార్టీ దృష్టి కూడా తీసుకుని పోతారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ తవ్వలేదా కేంద్రము? కోట్లు రాష్ట్రానికి ఎత్తపోతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. రెండు ప్రభుత్వాలు చేస్తానని చెప్తాను. ఆ ప్రభుత్వానికి పూర్తి మాట అర్థం కాలే. అన్నప్రద సత్రంలో పల్లెలో మెడికల్ క్యాంప్ ఆఫీసర్ రోషిని గారు అస్సలు వ్యాన్ పెట్టిన 2 నిమిషాలు ఒక ఫోటో కొట్టుకుని వెళ్ళిపోయింది. ఈయన పిలిచినాడు, ఏమైనా పిలిచిన వాళ్ళు చెప్పు, సమాధానం చెప్పు. ఆమె నిలబడలేదు, ఇంకా పోయింది. మిగతా ఆఫీసర్లు ఎవరైనా సహకరించలే. పరిస్థితి ఏందంటావు? నువ్వు చెప్పులే, మేము వచ్చి నిలబడుకున్నాం. మేము గోడలకు చెప్పుకోవాలా? మోడీ గారు ఇచ్చిన పథకాలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. అధికారులు లేకుంటే ఎవరికి చెప్పుకోవాలా? మేము చెప్పేదానికి మీరు చెప్పాలనేది ప్రోగ్రామ్ మోడీ గారు ఫిక్స్ చేసింది. మీరు చెప్పలేకపోతుంది. మేము ఏమైనా పడాలంగా అడిగితే అడిగినామంటే అడగకపోతే పరిస్థితి ఏంటి? తప్పు లేదు, చెప్పాలి పై అధికారి కాదు. రేపు జరిగే ఊరికి సర్పంచ్ జరిగే ఊరికి 5,000 చందా ఇస్తే ఊరంతా దండ కొడతా. మా అబ్బాయి ఇచ్చినాడు, మా తాత ఇచ్చినాడు, మా నాయన ఇచ్చినాడని బోర్డు వేయించుకుంటాం. కోట్లు ఇస్తుంది కేంద్రం. ఆ మధ్య మనం ఏమో ఒక పూట సహకరిస్తే మాకు తెలియగానే పొరపాటు తప్ప. సర్పంచ్ చెప్పుకున్నాడు, నిజంగా తెలియని సర్పంచ్ చెప్పుకున్నాడు. ప్రోగ్రామ్ సర్పంచ్ చెప్పుకుంటాడు సార్. ఎట్టుందంటే ప్రతిదీ ఎండిఓ చెప్పేది తిట్టడం వల్ల నాకు తిక్కలేగి రాత్రి 12 వరకు మళ్ళీ టెలిగ్రామ్ ఉంటుంది. నా బాధ ఎట్టుందో చెప్పడానికి లేదు. తీసుకుందిరా వచ్చి ఫోటో విన్నా
నిన్న వచ్చి ఆయన కొట్టాడు కూడా ఇంటికి ఇందులో 10 నుంచి 50 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఏమైనా జరిగితే మామూలుగా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇస్తారు. యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షలు ఇస్తారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షలు ఇస్తారు. ప్రతి మహిళ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 436 రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. రోజుకు 1 రూపాయి ఎత్తి పెట్టుకున్నారంటే ఇది చాలా మంచి స్కీము. ఇంత ఇన్సూరెన్స్ కవర్ చేయాలంటే మాలాంటి ఎల్ఐసి వాళ్ళు పెట్టుకున్నామంటే ఎవరైనా కానీ పొలం ఉన్న మహిళలు ఉంటే ఒకే గ్రూప్ లో 10 నుండి 4 సంవత్సరాలు ఒక గ్రూప్ లో ఇద్దరు, ఇంకో గ్రూప్ లో ఇద్దరు, అట్లా కలిసి 10 మందితో కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చేస్తాము. పొలం లేని వాళ్ళు ఎనుములు డైరీ చేసే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాం. గొర్రెలు మేపుకునే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసేందుకు 50 లక్షల రూపాయలు గ్రాంట్ గా వస్తుంది. ఆ రుణాలు కట్టడానికి 3 సంవత్సరాల టైం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏమైనా